బట్టే అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తస్మాత్ యోగి భవార్జున అంటారు. ఇది మనమందరం వినే ఉన్నాం గదా! అంటే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు అర్జునుడికి? నువ్వు ఒకానొక యోగీశ్వరుడు కావాలి. ఒకానొక యోగి కావాలి. అంటే ఆయన కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఉన్నప్పుడు స్టార్టింగ్ కృష్ణుడు చెప్తాడు. మన రథాన్ని ఇరు సేనల మధ్యకి తీసుకెళ్ళు. ఎక్కడైతే మనం ఆ రథాన్ని నిలిపితే కౌరవ పక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడగలనో అక్కడికి తీసుకెళ్ళు అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు కోరుకున్న విధంగానే ఇరు సేనల మధ్యకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళగానే తలెత్తి చూస్తే ఏముంది ఎదురుగా భీష్మ పితామహుల వారు. తన తనకు విద్య నేర్పించినటువంటి గురుదేవులు, ద్రోణాచార్యులు, తన స్నేహితుడు, తర్వాత తన అన్నదమ్ములు అందరూ తన వాళ్ళే కనిపిస్తారు. తన మేనమామలు అందరూ తన వాళ్ళే. అది చూసేటప్పటికి ఆయనలో మోహం ఆవరిస్తుంది. నా వాళ్ళే గదా! నా వాళ్ళతో నేనెలా యుద్ధం చేసేది? నా వాళ్ళని నేను చంపుకొని ఆ రక్తపు కూడు నేనెలా తినేది? అని చెప్పి నాకు ఈ రాజ్యం వద్దు. నేను యుద్ధం చెయ్యను. నేను వెళ్ళిపోతాను అని చెప్పి అర్జునుడు ఇంకా దుఃఖం వచ్చేస్తది. బాధొచ్చేస్తుంది. ఆయన రథం వెనుకకు వెళ్లి చతికిల పడిపోతాడు. అప్పుడు పరమాత్మ ఆయనలో ఆ మోహాన్ని తొలగించడానికి, ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి భగవద్గీతను ఉపదేశిస్తారన్నమాట. సో, భగవద్గీత ఉపదేశించేటప్పుడు తస్మాత్ యోగి భవార్జున అంటే నీలో అజ్ఞానం ఉంది. నువ్వు ఒకానొక యోగీశ్వరుడు కావాలి. నీలో ఉన్న అజ్ఞానం తొలగిపోవాలంటే నువ్వు యోగివి అవ్వాలి. నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి. అని చెప్పి తస్మాత్ యోగి భవార్జున అని చెప్తారు. అంటే ఒకానొక యోగీశ్వరుడు నువ్వు కావాలి అని. అంటే ఇది అర్జునునికే కాదు ఫ్రెండ్స్ మనందరికీ కూడా వర్తిస్తుంది. మనం ఆ యోగ స్థితిని మనం పొందాలంటే, ఒకానొక యోగీశ్వరులం కావాలంటే, ఫస్ట్ మనం ఏం చెయ్యాలి? మనం మనసులో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యం ఏం చేస్తుందంటే, మన జీవితానికి ఒక లక్ష్యాన్ని సమకూరుస్తుంది. సమకూర్చి మనల్ని ఆ దిశాగామిగా తయారు చేస్తుందన్నమాట. అంతే గదా! ఇప్పుడు మనసులో నేను ఒక యోగీశ్వరుడు కావాలి అని ఎప్పుడైతే నేను మనసులో లక్ష్యాన్ని పెట్టుకుంటానో, అప్పుడు ఆ వైపు నేను ప్రయాణిస్తాను. సో, మన లక్ష్యం ఏదైతే ఉందో అంటే మన లక్ష్యం, మన భావం, మనసులో ఆ భావాన్ని నింపుకోవాలి. నేను ఒక యోగిని కావాలి. నేను కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. చెప్పి ఆ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ భావాన్ని పెట్టుకోవాలి. అప్పుడే అది భవం అవుతుందన్నమాట. యద్భావం తద్భవతి. అంటే ఈ భావానికి మూల కారణం ఏంటి? మన యొక్క భావన. సో, ఈ భవక్షేత్రం అనేది మన యొక్క భావనా క్షేత్రాన్ని బట్టే ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనొక సంగీతం నేర్చుకోవాలి. సంగీతం నేర్చుకోవాలన్నప్పుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటా. నేను గూడా చక్కగా అందరిలాగా బాగా పాటలు పాడాలి, సంగీతం నేర్చుకోవాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడే గదా నేను క్లాసెస్‌కి వెళ్తాను. ఆ సంగీత గురువు దగ్గరికి వెళ్ళగలుగుతాను. వెళ్ళి చక్కగా నేను సాధన చేయగలను. చక్కగా సాధన చేసి కొంతకాలానికి నేను కూడా చక్కగా పాటలు పాడగలుగుతా. అంతే గదా! అంటే మన యొక్క భావాన్ని బట్టి మన సాధన ఉంటుంది. ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నామనుకోండి, నేను కూడా ఎలాగైనా చక్కగా నేను కూడా పాడాలి, పాడగలగాలి అని ఆ లక్ష్యం ఏం చేస్తుందంటే సాధన చేయడానికి ఆ లక్ష్యం అనేది మనకి పురిగొల్పుతుంది. ఎట్లైనా నేను ఇంకా బాగా పాడాలి, నేను బాగా పాడగలగాలి అని చెప్పి మనము ఇంకా సాధన ఎక్కువ చేస్తాం. ప్రాక్టీస్ చేస్తాం. ఆ ప్రాక్టీస్ ద్వారా అది భావం అవుతుంది. సో, అలా కాకుండా ఏదో మొక్కుబడిగా క్లాసెస్‌కి వెళ్ళాననుకోండి, నాకు సంగీతం వస్తుందా? నేనంత ప్రాక్టీస్ చేయడానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తానా? ఇవ్వం. ఏదో మొక్కుబడిగా వెళ్తున్నాము, వస్తున్నాము. ఏదో ఊరికే ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు అలా బుక్కులు తీస్తాము, ప్రాక్టీస్ చేస్తాము, క్లోజ్ చేస్తాం. కాబట్టి ఒక లక్ష్యాన్ని మనసులో మనం పెట్టుకున్నప్పుడు, ఆ లక్ష్యం అంటే అది భవం అవుతుందనమాట. యద్భవం తద్భవం. అంతెందుకు మన గురువుగారిని తీసుకోండి. మన పత్రిజీ సార్‌ని. మరి ఆయన ఎంత గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నారు. జ్ఞాన జగత్, శాకాహార జగత్, అహింసా జగత్, పిరమిడ్ జగత్. చూడండి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి అని ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి. అందరూ
ధ్యానం అందరూ ధ్యానం చేసి ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆయన ఎంత గొప్ప లక్ష్యాన్ని పెట్టుకున్నారు చూడండి. అది భవం అయ్యిందా లేదా? ఎంతమంది కొన్ని లక్షల మంది ధ్యానం చేస్తున్నారు. అవునా కదా! అంటే ఈ భవం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన యొక్క భావనా క్షేత్రం నుంచి వచ్చిందిది. సో, మనం కూడా ఫ్రెండ్స్, మనం ఏదైతే మనం కావాలనుకుంటామో దాన్ని ఫస్ట్ మనం భావనా క్షేత్రంలో ఆ భావాన్ని మనం పెట్టుకోవాలి. సో, ఆ భావాన్ని పెట్టుకున్నప్పుడు అది భావం అవుతుంది. మరి ఆ అష్టావక్ర గీతలో గూడా ఒక గొప్ప మాటొస్తుందనమాట. "తాభిమాని ముక్తోహి, బద్ధో బద్ధాభిమాన్యపి." అంటే ఇక్కడ ముక్తో ముక్తాభిమాని అంటే ఏంటి అంటే అభిలషించేవాడు. తిని కోరుకునేవాడు. ముక్తాభిమాని ముక్తుడే అవుతాడు. బద్ధు అంటే ఇక్కడ బంధాన్ని కోరుకునేవాడు బద్ధుడే అవుతాడు. ఆ బంధంలోనే ఉండిపోతాడు. సో, ఏ ఏ ఏ సత్యం అనేది ఒకే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు చెప్పినా, ఏ పురాణం నుంచి తీసుకున్నా ఒకటే సత్యం. యద్భావం తద్భవతి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తం. అవునా కాదా? సో, కాబట్టి ఎప్పుడూ కూడా మనము మనస్సులో నేను ఈ పని చెయ్యలేను అని ఆ అనుమానము, ఆ డౌట్ మనలో ఉందనుకోండి, ఆ పని ఎప్పటికి మనం చేయలేం. మన వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే నా యొక్క భావనా క్షేత్రంలో ఏముంది? అనుమానం ఉంది. నేను చెయ్యలేను. నా వల్ల కాదు. నా చేత అస్సలు గాదు. ఇవే ఉంది. సో, అదే భవం అవుతుంది. అంటే ఇప్పుడు నా వల్ల కాదు అని ఎప్పుడైతే నేను గట్టిగా అనుకున్నానో నేను నేను ఎలా చేయగలుగుతాను? చేయలేం మనం. కాబట్టి ఎప్పుడూ కూడా మన భావనా క్షేత్రాన్ని, మన యొక్క మనస్సుని ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడు మన యొక్క భావనా క్షేత్రాన్ని సుపటిష్టం చేసుకుంటూ ఉండాలి. స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి. నేను కూడా ఏదైనా చేయగలను. నా వల్ల అవుతుంది అని ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా థింక్ చేస్తూ ఉండాలి. మరి ఈ యొక్క భావనా క్షేత్రం అనేది 4 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 4 రకాల భావనా క్షేత్రం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో, ఫస్ట్‌ది ఏంటి అంటే డిజాస్ట్రస్ థింకింగ్. అంటే వినాశకర ఆలోచన ధోరణి. రెండోది నకారాత్మక ఆలోచన ధోరణి. నెగెటివ్ థింకింగ్. తర్వాత మూడవదేంటి? పాజిటివ్ థింకింగ్. సకారాత్మక ఆలోచన ధోరణి. తర్వాత నాలుగవది మిరాక్యులస్ థింకింగ్. అద్భుతమైన ఆలోచనా ధోరణి. ఈ 4 ఆలోచనా ధోరణుల గురించి మనం తెలుసుకుందాం. ఈ 4 భావనా క్షేత్రాల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్‌ది డిజాస్ట్రస్ థింకింగ్. అంటే వినాశకర ఆలోచన ధోరణి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బైక్ కొత్తగా నేర్చుకుంటున్నా. ఫస్ట్ టైమ్ బైక్ మీద వెళ్ళాలి. ఫస్ట్ టైమ్ బైక్ మీద వెళ్ళేటప్పుడు నేనేమంటాను? నేను ఫస్ట్ టైమ్ బైక్ నడుపుతున్నాను. నేనింక ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది అనే మైండ్ సెట్ బైక్ డ్రైవ్ చేస్తా. అప్పుడు మనం బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాము. అక్కడ అది ఖచ్చితంగా ఎంత తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా గూడా తప్పించుకోలేం. ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అంటే, నా యొక్క భావనా క్షేత్రంలో నేనేదైతే ఆలోచన పెట్టుకున్నానో, దాని ద్వారా అది భవం అయ్యింది. నేను ఖచ్చితంగా నేను నేను అదే మైండ్ సెట్‌తో ఉన్నా. ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. ఫస్ట్ టైమ్ డ్రైవ్ చేస్తున్నా నేను. అంటే నా యొక్క విపరీతమైన వినాశకరమైన ఆలోచన ధోరణి వల్ల ఖచ్చితంగా అది అయి తీరుతుంది. మనం ఎంత తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా అది కాదు. తప్పించుకోలేం. తప్పించుకోవడానికి అవ్వదు కూడా. ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. ఇది డిజాస్ట్రస్ థింకింగ్ అంటే. ఇంకొకటి ఇప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. ఇది నేనెక్కడో విన్నాను ఫ్రెండ్స్ ఇది. ఇది వినిండే విషయమే ఎగ్జాంపుల్. సో, ఒక వ్యక్తి ఉండేవాడంట. ఆయనకు విపరీతమైన భయాలు. చాలా ఆ భయాల వల్ల ఆయన ఇల్లు వదిలిపెట్టేటప్పుడు, ఇంటి నుంచి వేరే ఊరికి వెళ్ళాలనేటప్పుడు ఆయన ఎప్పుడు అనుకునేవాడంట. ఇంగ నేను చూడు ఖచ్చితంగా ఇంట్లో దొంగలు పడతారు. అన్నీ దోచుకొని పోతారు. అని చెప్పి అదే మైండ్ సెట్‌తో
ఆ ఇంటి తలుపు తాళం వేసేటప్పుడు ఆ తాళం వేసి అనుమానం మళ్ళీ దాన్ని ఇట్లా లాగి అట్లా లాగి అది 10 సార్లు చెక్ చేసి తర్వాత దానికి బీగం వేసి ఇంకొక బీగం వేసి అనుమానంతోనే బయలుదేరతాడనమాట. మరి ఇంత అనుమానం ఉండేటప్పుడు మరి ఈ బీగాన్ని ఇట్లా లాగి అట్లా లాగి అంతసేపు ఆ బీగం వేస్తే మరి ఆ ఎదురుగా చూసే వాళ్ళు గమనిస్తూ ఉండేవాళ్ళు ఊరుకుంటారా? ఆయన అలా అలా వెళ్ళిపోగానే ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాళ్ళు. ఈ ఇల్లు రెడీగా ఉంది చూడు అని చెప్పి. అప్పుడు ఆయన వెళ్ళిపోగానే దొంగలొచ్చి దోచుకునేవాళ్ళు. మొత్తం ఆహ్, కనిపించిందంతా దోచుకొని వెళ్ళేవాళ్ళు. తర్వాత ఆయన ఒక 2 రోజుల తర్వాత ఇంటికొచ్చి చూస్తే మొత్తం దొంగతనం అయిపోయి ఉంటుంది. చూడు నేను మళ్ళా ఏమంటాడు? చూడు నేను చెప్పానా లేదా? నేను చెప్పినట్టుగానే జరిగింది. నేను అనుకున్నట్టుగానే జరిగింది. నేను చెప్పాను గదా! దొంగలు పడతారని. ఖచ్చితంగా అలానే జరిగింది చూడు. అని ఇలానే మాట్లాడు. మరి అందరికి ఆయనకు అలా ఫ్రీక్వెంట్‌గా ఇట్లా బయటకు వెళ్ళిన ప్రతిసారి ఇలానే జరిగేదన్నమాట. ఎందుకు మరి ఆయనకే జరుగుతోంది? అందరికీ అలానే జరుగుతోందా అంటే, ఆయన యొక్క ఆ వినాశకర ఆలోచన సరళి వల్ల, ఆ డిజాస్ట్రస్ థింకింగ్ వల్ల ఆయనకే జరుగుతుంది. చాలా ఫ్రీక్వెంట్‌గా ఆయన బయటకు వెళ్ళినప్పుడంతా దొంగతనం జరిగేదన్నమాట. ఆయన యొక్క డిజాస్ట్రస్ థింకింగ్ వల్లనే ఇది జరుగుతోంది. తర్వాత ఇంకొకటేంటి రెండవ భావనా క్షేత్రం, రెండవ రకపు భావనా క్షేత్రం ఏంటి అంటే నెగెటివ్ థింకింగ్. నకారాత్మక ఆలోచన సరళి. అంటే ఏమో, ఏమైతుందో ఏమో, ఏదైనా జరగొచ్చు. కింద పడిపోవచ్చు, మీద పడిపోవచ్చు, ఏదైనా జరగొచ్చు అనే ఆలోచన ధోరణితో ఉండేవాళ్ళు ఉంటారు. నెగెటివ్ మైండ్ సెట్. మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సంగీతం క్లాస్‌కి ఏమో ఊరికే పోతాం, చూద్దాం ఊరికే. నా ఫ్రెండ్స్ పోతున్నారు, నేను పోతాను. నేర్చుకోవాలి అనే భావం ఉండదు. ఊరికే చూద్దాం, ఊరికే వెళ్దాం. ఫ్రెండ్స్ పోతున్నారు కదా! నేను వెళ్ళాలి. మరి అలా అలా వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళకి సంగీతం వస్తుందా చెప్పండి? ఎగ్జామ్ రాసే పిల్లలు అంటే స్కూలుకి వెళ్ళే పిల్లలున్నారు. వాళ్ళు బాగా చదువుతారు. కానీ వాళ్ళలో భయం ఉంటుంది. నేను ఎగ్జామ్ బాగా రాస్తానో, రాయలేనో. ఏమో ఎగ్జామ్ టఫ్‌గొస్తుందేమో. ఏమో అన్నీ గుర్తుండాలి గదా! మర్చిపోతాను నేను. అని ఈ నెగెటివ్ మైండ్ సెట్ ఉంటుంది. నెగెటివ్ మైండ్ సెట్‌తో వాళ్ళు ఎగ్జామ్ హాల్‌కి వెళ్లారనుకోండి. ఏమవుతుంది క్వెషన్ పేపర్ చూడగానే భయంతో అన్నీ మర్చిపోతారు. వాళ్ళు ఆ క్వెషన్ పేపర్ చూస్తారు. చూడగానే అయ్యో! అన్నీ చదివినట్టే ఉన్నాయే. నేనన్నీ ఈ క్వెషన్ చదివాను, ఇది చదివాను, అన్నీ చదివినవే వచ్చినాయి. కానీ గుర్తు రావట్లేదు. ఇంకా నాకు స్టార్టింగ్ అన్నా గుర్తొస్తే మిగతాది రాసేయొచ్చు. అది కూడా గుర్తురాదు. ఎందుకంటే భయం, నెగెటివ్ థింకింగ్. నేను చేయగలనో లేదో, నా వల్ల నేను ఎగ్జామ్ బాగా రాస్తానో లేదో, ఏమో పాస్ అవుతానో లేదో, లేదా క్వెషన్ పేపర్ టఫ్ వస్తుందేమో, ఇన్ని అనుమానాలు పెట్టుకొని పోతే మరి ఎలా రాయగలుగుతారు చెప్పండి పిల్లలు? సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెగెటివ్ మైండ్ సెట్ ఉండకూడదు. వంట చేసేటప్పుడు తీసుకోండి. మనకింకా బాగా అర్థం కావాలంటే. మనం చదువుకునే టైంలో ఈ ఎక్స్‌పీరియన్సెస్ మనకు కూడా కలిగి ఉంటాయి. సో మనం వంట చేసేటప్పుడు ఆ డౌట్ ఉందనుకోండి, అనుమానం ఉందనుకోండి, ఏమో నచ్చుతుందో లేదో ఇంట్లో వాళ్ళకి, వాళ్ళు బాగుందంటారో లేదో అనే అనుమానంతో, ఆ భయంతో వంట చేశామనుకోండి అది ఎట్లొస్తుంది చెప్పండి? అంతంత మాత్రమే వస్తుంది. మళ్ళా దాన్ని ఉప్పు ఎక్కువయిందని దాన్ని అడ్జస్ట్ చేయడము, లేదా ఇంకొకటి ఎక్కువయిందనేసి దాన్ని అడ్జస్ట్ చేయడమే సరిపోతుంది. అది తినడానికి కూడా అంత మాత్రంగానే అలానే ఉంటుందది. మనకు కూడా ఎక్స్‌పీరియన్స్ కదా ఇది. నాకు కూడా ఒకానొక టైంలో ధ్యానం తగ్గినప్పుడు, నాకు కూడా ఇది నా బాడీ చాలా వీక్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల ఇంటి ఆహ్, కన్‌స్ట్రక్షన్ జరిగే టైంలో కట్టుకెళ్ళి లోపల పెట్టేసారు. దింపులు మేడం కట్టుకెళ్తే ఉండేవని తీసేసాను. మేడం అన్‌మ్యూట్ చేసుకోండి మేడం ప్లీజ్. అందరూ మ్యూట్ చేసుకోండమ్మా. క్లాస్ జరుగుతున్నప్పుడు వాళ్ళ వాయిస్‌లు వస్తున్నాయి. సో మ్యూట్ ఇట్లా చేసుకోండమ్మా. ఓకే మేడం. ఓకే మేడం. సో ఇట్లా నాకు కూడా ఒకానొక పీరియడ్‌లో నాకు కూడా ఈ ధ్యానం ఎప్పుడైతే తగ్గిందో కొన్ని కారణాల వల్ల
కొంచెం ధ్యానం తగ్గిందనమాట. అంటే ఇల్లు కట్టేటప్పుడు ఆ టైంలో ధ్యానం అనేది ఇంకా షాప్ డ్యూటీ, ఇంట్లో చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, ఇంటి కన్స్ట్రక్షన్ దగ్గరికి అప్పుడప్పుడు రావడము, ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం ధ్యానం కట్ అయిపోయింది. సో ధ్యానం కట్ అయినప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా బాడీ వీక్ అయిపోయింది. టయానికి నిద్ర ఉండేది కాదు, ఫుడ్ ఉండేది కాదు. సో దానివల్ల ఆ ఎఫెక్ట్ అనేది నా బాడీ పైన పడింది అనమాట. సో బాడీ ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లము, బ్లడ్ తగ్గిపోవడం, ఇలాంటి అనారోగ్యాలు రావడం జరిగింది. వీటి వల్ల బాడీ చాలా వీక్ అయిపోయింది. సో బాడీ ఎప్పుడైతే వీక్ అయిపోయిందో నా మైండ్ సెట్ కూడా వీక్ అయిపోయింది. నాలో భయం, మళ్ళీ వంట చేసేటప్పుడు అనుమానం. అంటే ఇప్పుడు ఏదైనా చేస్తాను. చేసినప్పుడు ఈరోజు ఇది బాగలేదు, అది బాలేదంటారు. నెక్స్ట్ డే మళ్ళా చేసేటప్పుడు ఆ డౌట్ వచ్చేస్తది. ఈరోజు వీళ్ళకి నచ్చుతుందో లేదో, కరెక్ట్ గా కుదురుతుందో లేదో. ఆ భయం వల్ల డౌట్స్ మనకి. మన పైన మనకి కాన్ఫిడెన్స్ ఉండదు. సో అట్లా కొన్ని రోజులు జరుగుతూ వచ్చిందనమాట. ఇంట్లో ఇది బాలేదు, అది బాలేదు అనేసి కామెంట్ చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి తిట్టేసేవాళ్ళు. నాకేం అర్థమైతూ ఉండేది కాదు. నేను టేస్ట్ చేసినప్పుడు బావుంది అనిపిస్తుంది. కానీ తినేవాళ్ళు అది బాలేదు, కారం లేదు, ఏమీ లేదు అనేవాళ్ళు. ఎందుకిలా జరుగుతోంది నాకు అనేసి నాకనిపించిందనమాట. ఓకే. ఏమన్నా ధ్యానం తగ్గింది. నేను ఇంకా నాలో ఇన్ని భయాలు మళ్ళీ వచ్చాయి. సో నేను ధ్యానం చెయ్యాలి. ఎలాగైనా సరే బాడీ చాలా వీక్ అయిపోయింది. ఆ పీరియడ్‌లో అన్నమాట. ఆ కొన్ని రోజులు. సో కూర్చోవడానికి కూడా బాడీ సహకరించేది కాదు. అంతకుముందు గంటలు గంటలు చేసేదాన్ని. తర్వాత ఈ కన్‌స్ట్రక్షన్ పీరియడ్‌లో ఆ కొంతకాలం ఒక 1 ఇయర్ అలా నాకు చేయడానికి వీలు కాలేదు. ప్లస్ బాడీ ఎప్పుడైతే వీక్ అయిందో కూర్చోవడానికి కూడా బాడీ సహకరిస్తూ ఉండేది కాదు. సో ఆ టైంలో మళ్ళా నాకనిపించింది. ధ్యానంని పెంచుకోవాలి. ఎందుకు ప్రతిదీ ఇలానే అనిపిస్తోంది అని చెప్పి ఇంకా గట్టిగా అనుకున్నా. కూర్చోనేకవుతుందో కాదో. కూర్చొనేది మొదలుపెట్టాలి. కూర్చొని ధ్యానం చెయ్యాలి. ఎవరేమనుకున్నా సరే. ఇప్పుడు నిద్రొస్తోందా? కూర్చొనే నిద్రపోదాం. కూర్చుందాం. కూర్చొని ఏం జరుగుతుందో కూర్చొనే ధ్యాన స్థితిలోనే అన్నీ జరగాలి అని గట్టిగా అనుకోని నైట్ టైమ్స్ అంటే ప్రొద్దున్నే పూట షాప్‌కెళ్ళాలి. ఇంట్లో చూసుకోవాలి. సో కుదరదు. నైట్ టైమ్స్ అలా పట్టుదలతో ధ్యానం చేసేదాన్ననమాట. ఎప్పుడైతే పట్టుదలతో ధ్యానం చేస్తూ వచ్చానో, కొన్ని కామెంట్స్ కూడా మనం ఎదుర్కోవాల్సొస్తుంది. ఇప్పుడు కూర్చుంటాము. బాడీ వీక్ అయిపోయి ఉంటుంది. వీక్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇట్లా వాలిపోతుంది బాడీ. ఇప్పుడు ధ్యానం గురించి తెలియని వాళ్ళు కామెంట్ చేస్తారు. అదేంది ధ్యానమా ఇది? ధ్యానం అంటే ఇది నిద్రపోవడమా? కామెంట్స్ ఎన్నో రకాలుగా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ భరించాలి. సహనాన్ని పెంచుకోవాలి. అన్నిటికి నేను సిద్ధపడి స్టార్ట్ చేశానన్నమాట. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ వచ్చానో, క్రమంగా నాలో శక్తి పెరగడము, ఆ భయాలు అవన్నీ తగ్గిపోవడము, నాలో ఆత్మస్థైర్యం పెరగడము, పెరగడము, ఏదైనా నేను చేయగలను అని మళ్ళా అనిపించడం. అంటే అంతకుముందుండే ఆ నెగెటివ్ థింకింగ్ కంప్లీట్ పాజిటివిటీ వచ్చేసిందనమాట. ఏదైనా సాధ్యమే, ఏదైనా నా వల్ల అవుతుంది. నేను ఏదైనా చేయగలను అని ఎప్పుడైతే ఈ పాజిటివ్ మైండ్ సెట్‌తో వంట చేస్తూ వచ్చానో, అప్పుడు అప్పుడు అద్భుతంగా కుదిరేదన్నమాట. ప్రతిదీ. టేస్ట్ కూడా చూసేదాన్ని కాదు. టేస్ట్ చూడక ముందనే చాలా బాగా కుదిరేది. బావుంది అని అందరూ మెచ్చుకునేవాళ్ళనమాట. మరి అంతకుముందు ఆ నెగెటివ్ మైండ్ సెట్‌తో నేను వంట చేసినప్పుడు చూడండి అప్పుడు అక్కడ ఫలితాలు అలానే ఉన్నాయి. ఎప్పుడైతే నేను పాజిటివ్ మైండ్ సెట్‌తో ఏదైనా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్‌తో, ఆ ధైర్యంతో, విల్ పవర్‌తో ఆ వంట చేస్తూ వచ్చానో అద్భుతంగా కుదురుతూ వచ్చిందన్నమాట. అప్పుడు టేస్ట్ కూడా నేను చూసేదాన్ని గాదు. బావుంది. చాలా బావుంది అనేవాళ్ళు. అంటే అది భవం అయిందా లేదా? మరి ఆ భావం అనేది మన యొక్క భావనా క్షేత్రంలో ఏముందో దాన్ని బట్టే ఆ ఫలితం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నెగెటివ్ మైండ్ సెట్ ఏ పని చేసినా ఫ్రెండ్స్, ఏ పని చేస్తున్నా, ఒక ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, మనం ఒకరికి విద్య నేర్పిస్తున్నా, ఏదైనా బోధన చేస్తున్నా, లేదంటే ఏదైనా మనం విద్య నేర్చుకుంటున్నా సో ఏదైనా కావచ్చు. ఏ పని చేస్తున్నా కూడా నెగెటివ్ మైండ్ సెట్ ఉండకూడదు. నెగెటివ్ మైండ్ సెట్‌తో మనం ఆ పని కూడా స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆ మైండ్ సెట్‌తో మనం ఆ పని స్టార్ట్ చేసామంటే దాని యొక్క ఫలితాలు కూడా అలానే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు దాన్ని ఇమ్మీడియేట్ పాజిటివ్‌గా మార్చుకోవాలి. ఏదైనా నాకు సాధ్యమే. ఏదైనా నేను చేయగలను. నా వల్ల అవుతుంది. మరి వాళ్ళు చేశారంటే నా వల్ల అవుతుంది.
అనే మైండ్ సెట్ తో మనం ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్. అంత పాజిటివ్ గా. తర్వాత మిరాక్యులస్ థింకింగ్ అంటే ఇప్పుడు మనం మిరాక్యులస్ గా థింక్ చేసినప్పుడు ఫలితాలు కూడా మిరాక్యులస్ ఫలితాలు వస్తాయి. మన గురువు గారు చూడండి, ధ్యాన జగత్ నా వల్ల అవుతుంది, నాకు ఆ స్థితి ఉంది, ఆ సహనం నాకుంది, నేను చేయగలను, అంటే నేను ఈ ప్రపంచాన్నంతా ధ్యానమయం చేయగలను. అది మిరాక్యులస్ థింకింగ్. ఎంత అద్భుతం చూడండి. మిరాక్యులస్ థింకింగ్ వల్ల మరి ఎన్ని లక్షల మంది ధ్యానులుగా మారారు, ఎన్ని పిరమిడ్స్ వచ్చాయి, ఇంకా ఎన్నో కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది శాకాహారులుగా మారిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే మన గురువు గారి యొక్క ఆ ఆలోచన ధోరణి వల్ల, ఆయన యొక్క భావనా క్షేత్రం వల్ల అది భవం అయ్యింది. ఆ మిరాక్యులస్ థింకింగ్ వల్లనే అది మిరాక్యులస్ ఫలితాలు వచ్చాయన్నమాట. అవునా కదా? మన కళ్ళతో మనం చూస్తున్నాం. అవునా కదా? ఇప్పటికి కూడా ఎంతో మంది పిఎంసి ఛానల్ వచ్చింది. ఎంతో మందికి ఇప్పుడు కూడా ధ్యానం అందుతూనే ఉంది. ఎంతో మంది ధ్యానులుగా మారుతున్నారు. ఎంతో మంది ధ్యానం చేసిన తర్వాత మా జీవితాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి, ఎంతో ఆనందంగా జీవిస్తున్నాము అని ప్రతి ఒక్కరూ చెప్పడం మనము వింటూనే ఉన్నాం. ఇది ఎంత భవం అయ్యిందా లేదా? ఇది ఎలా అయ్యింది, ఎలా సాధ్యం అయ్యింది అంటే మన యొక్క అద్భుతమైన ఆలోచన ధోరణి వల్ల. సో ఇప్పుడు అంతేకాదు ఫ్రెండ్స్, ఒక బుద్ధుడిని తీసుకోండి. ఇప్పుడు బుద్ధుడు మొట్టమొదటిసారి, నేను కూడా ఒక మామూలు రాజే, ఆయన మొట్టమొదటిసారి బయటకు వెళ్ళినప్పుడు ఒక మరణాన్ని చూస్తాడు, ఒక అనారోగ్యాన్ని చూస్తాడు, ఒక ముసలితనాన్ని చూస్తాడు. చూసి ఆయన అనుకుంటాడు, ఇవి నాకు కూడా వస్తాయి కదా, అనారోగ్యం నాకు కూడా వస్తుంది కదా, నేను కూడా చనిపోతాను కదా, మరి నాకు కూడా ఆ ముసలితనం వస్తుంది కదా అనే ఆలోచన ఆయనకు వచ్చింది. మనము చూస్తున్నాం, చనిపోయే వాళ్ళని చూస్తున్నాం, అనారోగ్యంతో బాధపడే వాళ్ళని చూస్తున్నాం, మరి ముసలితనాన్ని చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇదంతా మామూలే కదా, ఏముంది అని మనం అనుకుంటున్నాం. దాన్ని పట్టించుకోవడంలో చేస్తుంది. కానీ ఒక బుద్ధుడు చూడండి, ఇవి చూసినప్పుడు ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, మరి ఎందుకు వచ్చింది ఇవి, ఎందుకు ఈ ముసలితనం వచ్చింది, ఎందుకు చావు ఉంది, అసలు దుఃఖం అంతటా ఉంది, ఈ దుఃఖానికి మూల కారణం ఏంటి తెలుసుకోవాలి అనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఎంత అద్భుతమైన ఆలోచన ధోరణి చూడండి. ఆ ఆలోచన ఆయనకి రాబట్టి ఆయన, నేను రాజ్యంలో ఉంటే నేను తెలుసుకోలేను, ఆ ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ నేను ఈ సాధన చేయలేను, అసలు ఏమీ తెలుసుకోలేను నేను ఇక్కడే ఉంటే, సో నాకు ఈ రాజ్యం వద్దు, ఏమీ వద్దు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు బయటకు వెళ్ళిపోవాలంటే ఎంత సాహసం ఉండాలి చెప్పండి. అక్కడ అనుకూలమైన వాతావరణం ఉండొచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు, అసలు బతుకుతామో లేదో తెలీదు, మరి ఎన్ని కంఫర్ట్స్ ఉంటాయో లేదో తెలియదు. అంటే ఒక రాజకుమారుడు చూడండి, ఎంత కంఫర్ట్ గా పెరిగింటాడు, ఎన్ని భోగభాగ్యాలతో పెరిగి ఉంటాడు. అలాంటిది బయటకు వెళ్తే ఇవి ఉంటాయో లేదా, ఈ కంఫర్ట్స్ ఉంటాయో లేదో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. అయినా కూడా ఆయన లక్ష్యం ఏం పెట్టుకున్నాడు, నేను సత్యాన్ని తెలుసుకోవాలి, దుఃఖ రాహిత్య స్థితిని తెలుసుకోవాలి, ఎందుకు ఈ దుఃఖం ఉంది కారణాన్ని తెలుసుకోవాలి అని వెళ్ళాడు, గొప్ప లక్ష్యంతో వెళ్ళాడు. నేను చేయగలనో లేదో, నా వల్ల అవుతుందో లేదో, ఎవరిని కలవాలి, ఇన్ని అనుమానాలు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు చేయగలుగుతారా? ఎట్లాగైనా సరే నేను తెలుసుకోవాలి అని తన ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఎంతో మంది గురువులను కలుస్తాడు. ఒక్క రోజు 2 రోజులు కాదు ఫ్రెండ్స్, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5.5 సంవత్సరం వెతుకుతాడు. ఎంత సహనంతో ఉన్నాడు చూడండి. అంటే ఆ ఆ సత్యాన్ని తెలుసుకునే వరకు అదే స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉన్నాడు ఆయన. అంటే తన యొక్క ఆ భావనా క్షేత్రాన్ని ఎంత సుపటిష్టంగా ఉంచుకున్నాడో చూడండి, ఎంత స్ట్రాంగ్ గా ఉంచుకున్నాడు చూడండి, వెనకకు తగ్గేదే లేదన్నట్టుగా. అంటే మనం మనం కూడా ప్రయత్నం చేస్తాం, 6 నెలలో, సంవత్సరమో, 2 ఏళ్ళలో ఇంకా నా వల్ల కాదు అని అనిపించేస్తుంది. కానీ ఆయన
5.5 సంవత్సరం వెతుకుతాడు. వెతికి ప్రతి ఒక్కరు ఎవరు ఏం చెప్పినా అన్ని సాధనలు ఎంతో సహనంతో చేస్తాడు. చేసి ఇది కరెక్ట్ కాదు, ఇది కాదు, ఇక్కడ ఇంకా నేను తెలుసుకోలేదని అక్కడ వెంటనే మరి ఎంతో మంది గురువులు 500 మంది గురువుల దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు చెప్పిందంతా చేస్తాడు. చివరికి ఆయన సత్యాన్ని తెలుసుకున్నాడా లేదా? దుఃఖ రాహిత్య స్థితికి, ఆ దుఃఖానికి మూలమేంటో తెలుసుకున్నాడు. అవునా కాదా? మరి అది భవం అయ్యిందా లేదా? ఆ భవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన యొక్క భావనా క్షేత్రం నుంచి వచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి మనం. డిజాస్ట్రస్ థింకింగ్ నుంచి నెగెటివ్ డిజాస్ట్రస్ థింకింగ్ ని మనం వదిలించుకోవాలి ఫస్ట్. నెగెటివ్ థింకింగ్ ని వదిలించుకోవాలి. పాజిటివ్ లేక రావాలి. పాజిటివ్ లోనే ఉండిపోవడం కాదు. పాజిటివ్ నుంచి మిరాక్యులస్ థింకింగ్ కి మనం ఎగబ్రాకాలి. సో అద్భుతమైన ఫలితాలు కావాలంటే మన యొక్క థింకింగ్ అలానే ఉండాలి. అంత సహనం ఉండాలి. అంత స్థితి మనకు ఉండాలి. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అది భవం అవుతుంది ఫ్రెండ్స్. అనుమానాలు పెట్టుకుంటే ఏమవుతుందో, ఏం కాదో, ఇది జరుగుతుందో కాదో అని అనుమానం ఉందనుకోండి, అది అవుతుందా? ఫ్రెండ్స్, ఎప్పటికీ కాదు. మరి అంతెందుకు, ఇప్పుడు వాల్మీకి మహర్షిని తీసుకోండి. ఆయన రత్నాకరుడుగా ఉన్నప్పుడు, మహర్షి కానప్పుడు, రత్నాకరుడు ఆయన పేరు. ఆయన రత్నాకరుడుగా ఉన్నప్పుడు ఆయన దారి దోపిడీలు చేసేవాడు. అంటే దారిన పోయే వాళ్ళనంతా దోచుకునేవాడు. వాళ్ళని ఒక్కొక్కసారి చంపేసేవాడు. వాళ్ళు ఏమన్నా ఇయ్యకపోతే చంపేసేవాడు. ఎన్నో ప్రాణుల్ని చంపేసేవాడు. మరి అటువంటి వ్యక్తికి ఒకసారి నారద మహర్షి ఎదురవుతాడు. నారద మహర్షి ఎదురైనప్పుడు నారద మహర్షి అడుగుతాడనమాట, ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు కదా! మరి దానివల్ల ఆ పాపకర్మ నువ్వు అనుభవించాలి గదా! ఎందుకు చేస్తున్నావు అన్నప్పుడు, ఇది నా కుటుంబ పోషణ కోసం చేస్తున్నాను. నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి గదా! ఇది నా వృత్తి అంటాడు. మరి నువ్వు ఇంత పాపకర్మను మూట కట్టుకుంటున్నావు కదా! నీ కుటుంబ సభ్యులు ఎవరైనా నీ పాపంలో భాగాన్ని తీసుకుంటారా? వాటా తీసుకుంటారా? అనేసి అడుగుతాడు. అడిగినప్పుడు ఆయనకు డౌట్ వస్తుంది. వెళ్లి కనుక్కో నువ్వు ఇంటికెళ్ళి అని అడుగుతాడు. ఇంటికెళ్తే అప్పుడు భార్యను అడుగుతాడు. నా పాపంలో నువ్వు వాటా తీసుకుంటావా అంటారు. నేనెందుకు తీసుకుంటాను? మరి నీ ధర్మం అది, నువ్వు సంపాదించి తేవాల్సిన ధర్మం నీకుంది. తెస్తున్నావు, నేను వండుతున్నాను. నీ పాపంలో నేనెందుకు వాటా తీసుకుంటాను? నాకే సంబంధం లేదు అంటుంది. బిడ్డలను అడుగుతాడు. మాకేం సంబంధము? నీ పాపంలో మేమెందుకు వాటా తీసుకుంటాము? మేము తీసుకోము అంటారు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళని అడుగుతాడు. మరి మీకోసం ఇదంతా కష్టపడి ఇదంతా చేస్తున్నాను గదా! మరి ఇంత తెస్తున్నాను గదా ఇంటికి. మరి నా పాపంలో మీరు వాటా తీసుకుంటారా అంటే, మాకేం సంబంధము? తల్లిదండ్రులను చూసుకోవాల్సిన ధర్మం నీకుంది. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు. మేమెందుకు నీ పాపంలో వాటా తీసుకుంటాము? మేము తీసుకోము అంటారు. సో ఎప్పుడైతే అందరూ నీ పాపంలోని మేము వాటా తీసుకోమంటారో ఆయనలో ఆలోచన మొదలవుతుందన్నమాట. ఏంటిది ఇప్పుడు అసలు మార్గం ఏంటి అని నారద మహర్షిని అడుగుతారు. అప్పుడు ఆయనకి ఆహ్, ఆ మార్గాన్ని, సాధనా మార్గాన్ని తెలియజేస్తాడన్నమాట నారద మహర్షి. మరి ఆయన అప్పుడు వెళ్లి ఆయన తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఆయన మహర్షి అవుతాడన్నమాట. అంటే చూడండి, ఇప్పుడు ఆయనలో అనుమానం వచ్చిందనుకోండి, ఇన్ని పాపాలు చేశాను గదా! మరి నేను సాధన చేయగలనా? మరి నేను సత్యాన్ని తెలుసుకోగలనా? అనే అనుమానం ఉందనుకోండి, సాధన చేయగలుగుతామా? చేయలేం. ఆయన తెలుసుకున్నాడు సాధన మార్గాన్ని. ఎలాగైనా సరే నేను సాధించుకోవాలి అని ఒక గొప్ప లక్ష్యంతో, నేనొక దొంగనే, నేను ఇన్ని చేశాను గదా! దారి దోపిడీలు చేశాను, ఇన్ని హత్యలు చేశాను అనే అనుమానంతో వెళ్ళల. ఒక గొప్ప లక్ష్యంతో, స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో వెళ్ళాడు. ఎట్లైనా సరే నేను తపస్సు చెయ్యాలి, నేను తెలుసుకోవాలి. సో, ఈ పాపకర్మను విలీనం చేసుకోవాలి. ఇవన్నీ అంత స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో తెలుసుకున్నాడు సాధనా మార్గం. ఆ సాధనా మార్గాన్ని తెలుసుకున్న తర్వాత వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తాడనమాట. చేసి మహర్షి అవుతాడు.
మరి అది సాధ్యమయిందా లేదా? మరి అది ఎలా సాధ్యమయింది? ఎలా భవమయింది? అంటే ఆయన యొక్క భావనా క్షేత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్ష్యం వల్ల అది భవమయింది. ఆయన యొక్క ఆ గొప్ప భావం వల్ల అనుమానాలు రాలే. నా వల్ల అవుతుందో లేదో, నేను ఇన్ని పాపాలు చేశాను గదా! అని ఆయనకు ఆ నెగెటివ్ థింకింగ్ లేదు. అనుమానం లేదు. ఏదైనా సరే నేను తెలుసుకోవాలి అని చెప్పి వెళ్తాడింక. ఏ ఆలోచన లే. వెళ్ళి ఎంతో సాధన చేస్తాడు ఫ్రెండ్స్. సాధన చేసి ఆయన తెలుసుకుంటాడు. సత్యాన్ని తెలుసుకొని మహర్షి అవుతాడు. వాల్మీకి మహర్షి అవుతాడు. మరి రామాయణాన్ని మరి ఆయన రాయడం గూడా జరిగింది. అవునా కాదా? సో ఏదైనా సరే ఫ్రెండ్స్ మన యొక్క మైండ్ సెట్ ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. మరి మహాత్మా గాంధీని తీసుకోండి. క్విట్ ఇండియా అన్నాడు. ఆ తెల్లవాళ్ళని మీరు మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అన్నారు. మరి ఎంతో మంది మరి ఆయనతో అంటారు. ఆహ్, మరి వాళ్ళని చంపేద్దాం తెల్లవాళ్ళని అనేసి. ఆయన ఒప్పుకోడు. అహింసనే కోరుకుంటారు. ఏ హింస ఉండకూడదు. వాళ్ళకి చెప్పేస్తారు. మీరు వెళ్ళిపోవాల్సిందే. మా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి. మీరు ఆత్మస్వరూపులే. కానీ మీరు వెళ్ళిపోవాలి. మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటాం. అని చెప్పి క్విట్ ఇండియా ఉద్యమాన్ని, క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌ని ఆయన స్టార్ట్ చేస్తాడన్నమాట. అంటే అక్కడ చూడండి ఎంత సహనంతో ఎన్ని జరిగినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇది చూడండి వినడానికి కూడా ఎంత కష్టం చూడండి. ఇది సాధ్యమవుతుందా అసలు? అంటే ఆయన ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌ని. అది కూడా అహింసతో జరగాలి. హింసను కోరుకోలేదాయన. చంపడం ఎంతసేపు పట్టదు. కానీ వద్దు. ఎవరిని చంపకూడదు. వాళ్ళు ఆత్మస్వరూపులే కదా! కాబట్టి వాళ్ళతో మీరు వెళ్ళిపోవాలి. అంతే. మీ దేశానికి మీరు వెళ్ళిపోండి. మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం. క్విట్ ఇండియా ఉద్యమం. అది భవమయిందా లేదా? అయినా మరి ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మరి ఎన్నో పరిస్థితులు, నెగెటివ్ పరిస్థితులు కూడా ఎదురయ్యుంటాయి. ఎన్నో ఎన్నో ఎదుర్కొనుంటాడాయన. మరి ఆయన ఆ మైండ్ సెట్ నుంచి వెనుకకు తగ్గాడా? అయ్యో! నా వల్ల గాదు. ఇన్ని కష్టాలొస్తున్నాయి గదా! మరి ఇన్ని కష్టాలు ఎట్లా దీన్ని భరించేదిది? దాని బదులు గమ్మునైపోదాము అని ఆయన వెనకకు తగ్గలే. ఆయన స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో ఉన్నాడు. ఎలాగైనా మీరు వెళ్ళిపోవాల్సిందే. అంతే. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఏం ఎదురైనా సరే మీరు వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన అన్నింటిని ఓర్చుకోగలిగాడు. అంత సహనంతో ఉన్నాడు. చివరికది సాధ్యమయ్యిందా లేదా? భవమయ్యిందా లేదా? సో, అది భవమయ్యింది. స్వాతంత్రాన్ని పొందాం మనం. సో, ఏదన్నా తీసుకోండి ఫ్రెండ్స్. ఎవరినైనా ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ధ్రువుడిని తీసుకోండి. 5 ఏళ్ల బిడ్డ. తన తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదు అని చెప్పి, ఆయన ఏడ్చుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు. సవతి తల్లి ఒప్పుకోదు. తన తండ్రి ఒళ్ళో కూర్చోవడానికి. "నువ్వు కూర్చోకూడదు" అంటుంది. కానీ ఆయనకు ఆ ధ్రువుడికి ఆ బిడ్డకు 5 ఏండ్ల బిడ్డకు ఎంతో బాధవుతుంది. మరి వాళ్ళమ్మ దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్తాడు. ఏడ్చుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ ఒకటే చెప్తది. మరి "నువ్వు బాధపడొద్దు. తండ్రులకే తండ్రి అయిన ఆ భగవంతుని ఒళ్ళో నువ్వు కూర్చుందువు. ఆ నారాయణుని ఒళ్ళో నువ్వు కూర్చోవచ్చు. వెళ్లి నువ్వు తపస్సు చెయ్యి." ఆయన వెళ్తాడు. ఆ 5 ఏండ్ల బిడ్డకి ఏం తెలుసు? ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసు. కానీ వెళ్తాడు వెతుక్కుంటూ ఆ బిడ్డ ఏ భయపడకుండా మరి వెనక్కి జంకకుండా ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో వెళ్తాడు. వెళ్ళి ఆ ధ్రువుడు తపస్సు చేస్తాడు. చేసి నారాయణుని యొక్క సాక్షాత్కారం పొందుతాడు. పొంది ఆ భగవంతుని ఒళ్ళో, ఆ విష్ణువు ఒళ్ళో కూర్చొని తిరిగి రాజ్యంలోకి తిరిగొస్తాడు. అంటే ఇది కథ మనం పురాణాల్లో వినిండే కథే గదా! మరి 5 ఏండ్ల బిడ్డ నా వల్ల అవుతుందా? ఎక్కడికి పోవాలి? అసలు ఏమీ తెలియకుండా 5 ఏండ్ల బిడ్డని వాళ్ళమ్మ చూడండి ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్‌తో పంపిస్తుందో చూడండి. వెళ్ళు. నువ్వు తపస్సు చెయ్యి. భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకో. నువ్వు అందరికి తండ్రులకే తండ్రి అయినటువంటి ఆ పరమాత్మ, ఆ భగవంతుడి ఒళ్ళో నువ్వు కూర్చోవచ్చు. ఎంత గొప్ప తల్లి చూడండి. నీ వల్ల అవుతుందా లేదా? మన తలరాత ఇంతే గదా!
అని ఆ తల్లి బాధపడలే. ఆ బిడ్డకు అది నూరిపోయేలా, నెగెటివ్ థింకింగ్ ని నూరిపోయేలా. లేదు, నువ్వు బాధపడొద్దు. నువ్వు తండ్రులకే తండ్రి అయినటువంటి ఆ విష్ణువు ఒళ్ళో, ఆ నారాయణుడి ఒళ్ళో నువ్వు కూర్చోవచ్చు, వెళ్ళి తపస్సు చేయి. ఆ తల్లి ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ తో, ఎంత మిరాక్యులస్ థింకింగ్ తో ఉంది చూడండి. సో వెళ్తాడు ధ్రువుడు, వెళ్ళి తపస్సు చేసి భగవంతుని సాక్షాత్కారం పొందుతాడు, తిరిగి రాజ్యానికి వస్తాడు. ఇదంతా మనకు తెలిసిందే కథనే. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క ఆ మిరాక్యులస్ థింకింగ్ ని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అది సాధ్యం అయ్యిందా లేదా? ఎలా అయ్యింది అంటే వాళ్ళ యొక్క అద్భుతమైన ఆలోచన ధోరణి వల్లనే అది సాధ్యమైంది. మరి ఆయన ధ్రువుడు మరి ఒక ధృవతార అవుతాడు. ద గ్రేట్ సోలార్ సిస్టమ్ కి సారీ స్టార్ సిస్టమ్ కి ఆయన ఒక సృష్టికర్త అవుతాడు. ఒక పెద్ద స్టార్ సిస్టమ్ కి ఆయన ధృవతార అవుతాడు. సాధ్యం అయ్యిందా లేదా? సాధ్యం కానిదంటూ ఉందా ఫ్రెండ్స్? ఏదైనా సాధ్యమే. మన యొక్క అద్భుతమైన మన యొక్క ఆలోచన ధోరణి వల్ల. ఒక ఒక మంద తుపాకీ ఉంది. మరి తుపాకీని పేల్చినప్పుడు నేను ఇటువైపు పేలుస్తాను. ఆ తూట ఎటువైపు వెళ్తుంది? ఇటువైపే వెళ్తుంది. ఇటువైపు వెళ్తుందా? లేదు కదా. అంటే మన యొక్క ఆలోచనలు అనేవి తూటాలు లాంటివి. మనం ఎటువంటి ఆలోచనలు చేస్తామో ఆ దిశలోనే అవి ప్రయాణిస్తాయి. నా వల్ల అవ్వదు అనే మైండ్ సెట్ తో, నెగటివ్ థింకింగ్ తో ఉన్నాము, అది అవ్వదు. నా వల్ల అవుతుంది అని ఆ మైండ్ సెట్ తో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఏదైనా సాధ్యమే. ఏదైనా ప్రతిదీ సాధ్యమే అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఒక మహాత్మా గాంధీని తీసుకోండి, బుద్ధ భగవానుడిని తీసుకోండి, మిలారెప కథ కూడా అందరు వినే ఉంటారు. చేసుకోండి మేడం. మ్యూట్ చేసుకోండి అమ్మా అందరూ. వాళ్ళు మాట్లాడే మాటలు క్లాస్ కి డిస్టర్బ్ అవుతున్నాయి. మిలారెప మరి ఆయన గురించి తెలుసు, ఒక గ్రేట్ మాస్టర్. మరి ఆయన ఆ ఎలాంటి జీవితాన్ని జీవించాడు? ఒక క్షుద్ర విద్యలు నేర్చుకొని మరి క్షుద్ర విద్యల్ని ప్రయోగించి ఎంతో వినాశనాన్ని సృష్టించేవాడు. ఎన్నో మూగ జీవాలు చనిపోయేవి. తర్వాత పంటలంతా నాశనం అయిపోయేవి. ఎంతో మంది చనిపోయేవాళ్ళు. చనిపోతారు. ఇదంతా జరిగిన తర్వాత ఆ క్షుద్ర విద్యలు చూడండి, ఆ క్షుద్ర విద్యల్ని ప్రయోగించే అటువంటి మిలారెప, అటువంటి వ్యక్తి, అతనిలో ఒక ఆలోచన వస్తుంది ఒకసారి. ఎందుకు ఇదంతా నేను చేస్తున్నాను? ఏంటి ఇదంతా? అతనిలో అసంతృప్తి మొదలవుతుంది, ఆలోచన మొదలవుతుంది. అప్పుడు తన గురువు వెళ్ళి చెప్తాడు, ఎందుకో నేను ఇదంతా చేయను, నా వల్ల కాదు ఇది. నాకు తెలుసుకోవాలి, ఏంటో నేను తెలుసుకోవాలి, నాకు దయచేసి మార్గాన్ని చూపించండి అంటే అప్పుడు ఆ గురువు చెప్తాడు, నువ్వు పలానా గురువు దగ్గరికి వెళ్ళు, ఆ సత్యాన్ని తెలుసుకో అని చెప్పి చెప్తాడనమాట. అంటే అప్పటికే ఆ గురువు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే తన మిత్రుడు చనిపోయాడని ఆ గురువుకు తెలుస్తుందో, ఏంటి ఇదంతా అని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు కరెక్ట్ ఇద్దరికి ఆ ఎక్స్పీరియన్స్ ఒకేసారి జరుగుతుంది అనమాట. ఏంటి ఇదంతా, ఎందుకు చేస్తున్నాము అని అనిపిస్తుంది. సో అప్పుడు ఆ ఒక మార్గాన్ని చెప్తాడు, నువ్వు దగ్గరికి వెళ్ళు, అప్పుడు నీకు ఈ సాధన మార్గం నీకు చెప్తారు, ఏ సాధన చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇదంతా కూడా నీకు వాళ్ళు ఉపదేశిస్తారు అని చెప్పి చెప్తారనమాట. వెళ్తాడు. అలా చివరకు ఆయన మరి ఆయన దగ్గర సెట్ అవ్వక ఆయన గురువు దగ్గరికి పంపిస్తాడు అనమాట. అక్కడ ఎన్నో పరీక్షలు గురువు. విజయలక్ష్మి గారు మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. గీత గారు మీరు పెట్టొచ్చు, హోస్ట్ ఉన్న వాళ్ళు పెట్టొచ్చు, మీరు పెట్టేయండి అందరిది. మొత్తానికి వచ్చేసింది. మళ్ళీ సెకండ్ క్లాస్ లో కూడా సో ఈ మిలారెప్ప లాస్ట్ కి వెళ్ళి వాళ్ళ గురువుని కలుసుకున్నప్పుడు గురువు మరి ఇంత పాపకర్మ ఉంది కదా ఆయనలో,
ఆ పాపకర్మ అంతా క్లియర్ చేయాలి. ఆ పాపకర్మ తొలగించాలంటే ఎన్నో పరీక్షలు పెడతాడు. నువ్వు వెళ్ళు, బిల్డింగ్ కట్టు, ఇల్లు కట్టు, 4 అంతస్తుల ఇల్లు కట్టు అని చెప్పి ఒక్కడే కట్టాలి. ఆ ఇటుకలన్నీ ఒక్కడే మోసుకొని రావాలి, ఇల్లు కట్టాలి. కట్టి ఏదో కష్టపడతాడు పాపం. గురువు చెప్పాడు కదా, మరి నువ్వు ఇది చేస్తేనే నీకు ఆ సాధన మార్గాన్ని చెప్తాను నేను అంటాడు. సరే అని కడతాడు. ఆ బిల్డింగ్ కష్టపడి కడతాడు. తర్వాత దాన్ని కూల్చేయమంటాడు. సో, ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? ఇంత కష్టపడి కట్టి దాన్ని కూల్చేయ సరే అని చెప్పి అంతా కూల్చేస్తారు. కూల్చేసి మళ్ళా ఇంకొక చోట ఇలాంటి చేస్తాడు మిలారెప్ప. ఎందుకంటే ఆ గురువుకు తెలుసు ఆయన ఎందుకు చేస్తున్నాడు ఇదంతా. కానీ ఆ శిష్యుడికి తెలీదు. శిష్యుడికి కావాల్సిన ఆయన మైండ్ సెట్ లో ఎంతసేపు నాకు సాధన మార్గం తెలియాలి, ఎలా సాధన చెయ్యాలి, మార్గం తెలియాలి. ఆ మార్గం తెలుసుకుంటే వెళ్ళి నేను సాధన చేసుకోవచ్చు కదా అని ఆయన లక్ష్యం. ఈ గురువు ఏంటి, ఆ ఆ శిష్యుడిని ప్యూర్ చేయాలి, శుద్ధి చెయ్యాలి. ఆ లోపలంతా ఉంది, ఆ పాపకర్మలన్నీ ఫుల్ బ్లాకేజెస్ ఉన్నాయి. అది క్లియర్ చేస్తేనే సాధనకు సిద్ధం అవుతాడు. ఆ గురువుకు తెలుసు ఇదంతా. సో అందుకని ఈ పరీక్షలన్నీ పెడతాడు. నువ్వు ఇన్ని అంతస్తులు బిల్డింగ్ కట్టు అని కూల్చేయి. కట్టిపిస్తాడు. కట్టడం సిద్ధమైన తర్వాత సంతోషంగా వస్తాడు. ఇంకా నా గురువు దగ్గరికి వెళ్తే ఇంకా సాధన గురించి చెప్తాడు కదా, ఇంకా సాధన చేసుకోవచ్చు కదా, ఎంత ఆనందంగా వస్తాడు. ఆ గురువు ఏం చెప్తాడు, సాధన గురించి ఆ మార్గం చెప్పడు. పోయి నువ్వు మళ్ళా కూర్చేయి అంటాడు. ఎంత బాధేస్తుంది చెప్పండి. కానీ ఇవన్నీ ఓర్చుకుంటూ ఆ గురువు దగ్గర ఉంటూ ఆ వీపంతా రక్తం గారుతూ ఉంటుంది. అయినా కూడా అట్లే నువ్వు బిల్డింగ్ కట్టాల్సిందే అంటాడు. పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవన్నీ ఓర్చుకొని మరి ఆ గురువు దగ్గర ఉంటూ చెప్పినవన్నీ చేస్తూ చివరికి సాధన గురించి తెలుసుకుంటాడు. తెలుసుకొని మరి ఆయన ఒక మహాత్ముడు అవుతాడు, గొప్ప యోగేశ్వరుడు అవుతాడు. అవునా కదా? ఎంత గొప్ప గ్రేట్ యోగి మిలారెప్ప. ఆ మిలారెప్ప బుక్ చదివిన వాళ్ళకే తెలుస్తుంది. ఆల్మోస్ట్ చదివింటారు అనుకోండి, మిలారెప్ప గురించి వినే ఉంటారు అందరూ కూడా. అవునా కదా? అంటే ఇదంతా ఎలా సాధ్యమయ్యింది అంటే మన యొక్క మిరాకులస్ థింకింగ్ వల్ల, మన యొక్క ఒక పాజిటివ్ థింకింగ్ వల్ల, మన యొక్క మిరాకులస్ థింకింగ్ వల్లనే ఏదైనా సాధ్యం అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేతబడులు అంటారు చూడండి, మామూలుగా ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక బొమ్మను తయారు చేస్తారు. మట్టి తీసుకొని వచ్చి కాళ్ళు, చేతులు, మొండము, తల బొమ్మను తయారు చేస్తారు. వాళ్ళకి ఎవరిపైన అయితే విరోధం ఉంటుందో వాళ్ళని ఊహించుకుంటారు మైండ్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఎక్స్ పైన వాళ్ళకి విరోధం ఉందని, ఆ వైరం ఉందనుకోండి. వాళ్ళు ఆ బొమ్మని తీసుకొని ఇక్కడ మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, మిస్టర్ ఎక్స్ ఉన్నాడు అని చెప్పి పదే పదే ఇలా మైండ్ సెట్ అంటే వాళ్ళ యొక్క మనసులో అదే నింపేస్తుంటారు. ఒక 6 నెలలు ఇక్కడ మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, మిస్టర్ ఎక్స్ ఉన్నాడని పూర్తి వాళ్ళ యొక్క మానసిక శక్తి మొత్తం ఇక్కడ ఆ బొమ్మలోనే పెడతారన్నమాట. అలా ప్రతిరోజు చేస్తూ చేస్తూ ఒక 6 నెలల తర్వాత ఈ మిస్టర్ ఎక్స్ యొక్క చెయ్యి విరిగిపోవాలి అని చేయించేస్తారు. ఆ బొమ్మ చేయించేస్తారు. మనిషి చెయ్యి కాదు, ఆ బొమ్మ చేయించేస్తారు. ఒకవేళ అవతలి వ్యక్తి ధ్యాని కాకపోతే ఆయన చెయ్యికి ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు చూడండి, వాళ్ళ యొక్క ఆ నెగటివ్ థింకింగ్ మొత్తం, ఆలోచన శక్తి మొత్తం ఆ బొమ్మలో పెట్టేశారు. మానసిక శక్తి మొత్తం అక్కడ పెట్టేశారు. మానసిక శక్తిని పూర్తిగా ఉపయోగించి ఈ దీన్ని సృష్టించారనమాట. ఆ చెయ్యి విరిగిపోవాలి అని ఎప్పుడైతే ఆ థింకింగ్ తో, అంటే అక్కడ వినాశకర ఆలోచన ధోరణి, అది డిజాస్టర్స్ థింకింగ్ అది. కానీ ఏదైనా కూడా మన యొక్క మైండ్ సెట్ ని బట్టినే ఉంటుంది. మళ్ళా దిష్టి తీస్తారండి. ఈ దిష్టి, ఆ దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి అని చెప్పి మనం ఉప్పురాలతోనో లేదా ఆ కరక పుల్లలతోనో లేదా టెంకాయ చిప్పతోనో దిష్టి తీస్తాం. దిష్టి తీసేసి తీయగానే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఇప్పుడు హాయిగా ఉంది, అంతవరకు ఏదో
ఏమో తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఏదో అనీజీగా ఉంది, ఏమో సుస్తుగా ఉంది అంటూ ఉంటాం. దిష్టి తీయగానే మనకి అబ్బా ఇప్పుడు హాయిగా ఉంది, ఫ్రీగా ఉంది అంటాం. అంటే ఇక్కడ దిష్టి తీయడం అంటే ఆ యొక్క విపరీతమైన దిష్టినే దిష్టి తీయడం అంటారు. సో ఆ చేతబడి ఇవంతా కూడా ఆ మైండ్ సెట్ వల్లనే ఇదంతా జరుగుతుంది. మనోశక్తి వల్లనే. ఆ శక్తిని వాళ్ళు నెగిటివ్ గా ఉపయోగించారు. కానీ ఈ బుద్ధ భగవానుడు కానివ్వండి, మిలారెప్ప కానీ వీళ్ళంతా పాజిటివ్ గా మార్చుకున్నారు. అంటే ఇప్పుడు నెగిటివ్ నుంచి వాళ్ళు పాజిటివ్ గా మార్చుకున్నారు. పాజిటివ్ మిరాక్యులస్ థింకింగ్ చేశారు. చేసి మనకి ఏది కావాలంటే అది మనం పొందొచ్చు ఫ్రెండ్స్. ఏదైనా సాధ్యం. ఇప్పుడు నేను ఒక యోగీశ్వరుడు కావాలి అంటే ఆ మైండ్ సెట్ తో మనం సాధన చేసినప్పుడు, ఇప్పుడు మొక్కుబడిగా సాధన చేస్తాం. ఈ రోజు చేస్తాము, ఒక నెల రోజులు చేస్తాము. మళ్ళా ఏదో కూర్చుంటే కళ్ళు మూస్తే ధ్యానం చేస్తే మంచిది అంటున్నారు కదా అని మొక్కుబడిగా చేస్తే ఏం పొందుతాం చెప్పండి? ఏం వస్తుంది? చాలా మంది అంటూ ఉంటారు, మేము 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాం, మాకేమీ జరగలేదు. మరి ఏం జరుగుతుంది చెప్పండి మొక్కుబడిగా చేస్తే? నేను చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఎందుకు చెప్తున్నాను? మరి మన గురువు గారు పత్రి సార్ ఎందుకు చెప్తారు? సమయాన్ని వృధా చేయకండి, అనవసరమైన మాటలతో టైంని వేస్ట్ చేసుకోకండి, అనవసరమైన మాటలు తగ్గించుకోండి, అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోండి అని చెప్తూనే ఉన్నారా లేదా? నీకు 5 నిమిషాల సమయం దొరికింది, కళ్ళు మూసుకుని. 10 నిమిషాల సమయం దొరికింది, కళ్ళు మూసుకుని. 1 గంట సమయం దొరికింది, కళ్ళు మూసుకుని. ఆ సమయాన్ని వృధా చేయొద్దు. అంత సాధన చెయ్యి అంటారు. కానీ మనం ఏం చేస్తాం? సెల్ ఫోన్ తీసుకొని ఆ ఫోన్లు గంటలు గంటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తాం. మరి అనవసరమైన మాటల వల్ల ఎంతో శక్తిని కోల్పోతాం. మరి నేను 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నా, నాకు ఏ మార్పులు జరగలే, నాకు ఏమీ జరగలేదంటే ఎలా జరుగుతాయి? అంతేకాకుండా ధ్యానం చేస్తూ ఎంతో శక్తిని తీసుకుంటాం. తర్వాత అనవసరమైన మాటల వల్ల ఎంతో శక్తిని మనం కోల్పోవడం జరుగుతుంది ఇక్కడ. అది మనం గమనించుకోవాలి. ఎంతో శక్తిని కోల్పోతూ ఉంటాం. తెలిసి తెలియకుండా అక్కర్లేని మాటల వల్ల, కామెంట్స్ చేయడం వల్ల, జడ్జిమెంట్స్ చేయడం వల్ల. అవునా కాదా? వీడు ఇలాంటోడు, వాడు అలాంటోడు, ఇది నీ వల్ల ఏమవుతుంది? సో ఇలాంటి నెగటివ్ థింకింగ్ వల్ల, ఇలాంటి కామెంట్స్ వల్ల, ఇలాంటి కంప్లైంట్స్ వల్ల ఎంతో శక్తిని కోల్పోతూ ఉంటాం. అలా కాకుండా అందుకనే పత్రి సార్ అంటారు, నో జడ్జిమెంట్స్, నో కామెంట్స్, నో కంప్లైంట్స్. అంటే ప్రతి దాన్ని అంగీకరించినప్పుడు అక్కడ ప్రశ్నలు ఆగిపోతాయి, మాటలు ఆగిపోతాయి. గమనించండి. ఇప్పుడు నేను బయటకు వెళ్ళింటా, ఏదో జరిగింది, లేదా ఏదో మాటలు విన్నాను. వినిండే మాటల్ని వాళ్ళకి చెప్పాలి. ఓ వీళ్ళు ఇలాంటి వాళ్ళంట, వాళ్ళు అలాంటి వాళ్ళంట, ఇది నేను వీళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి అని అనుకున్నప్పుడే కదా మనం వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం. కొన్ని అంతటితో ఆపేస్తామంటే మళ్ళా ఇంట్లో ఒక్కొక్కరు వస్తే వాళ్ళకి చెప్తాం, వాడు ఇలాంటి వాడంట, వీళ్ళు ఇలాంటి వాళ్ళంట, ఇది జరిగిందంట, అది అట్లంట, ఇది ఇట్లంట, అది ఏమీ బాగలేదు, అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటాం. ఇంకా ఫోన్లు చేస్తే సార్ ఇవే మాట్లాడుతుంటాం. ఏముంటాయి చెప్పండి మాట్లాడడానికి? అనవసరమైన మాటలు ఇవే. మా ఇంట్లో ఇట్లా, మీ ఇంట్లో ఇట్లా, ఇవే ఉంటాయి. కొన్ని ప్రతిరోజు గంటలు గంటలు మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి? సో ఇట్లా మనము ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాం. ఇంకా మనం పొందిండే శక్తిని కోల్పోకుండా ఉంటాము. ధ్యానం చేస్తున్నాం ఒక పక్క, ఎంతో శక్తిని పొందుతున్నాము. తర్వాత ఈ అనవసరమైన మాటల వల్ల, అనవసరమైన ఈ అక్కర్లేని ఆలోచనల వల్ల, మన యొక్క చర్యల వల్ల ఎంతో శక్తిని మనం కోల్పోతున్నాం. మరి మార్పు వస్తుందా? మరి కొంతమంది మనం వింటూ ఉన్నాం ఎంతో మంది మాస్టర్ల యొక్క అనుభవాలు. ఇప్పుడు మా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి, ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం, ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం, ఎంతో మంది చెప్తూనే ఉన్నారు. మరి కొందరికి జరుగుతున్నదేంటి? కొందరికేమో జీవితంలో మార్పులు వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ వల్ల. సో నేను తెలుసుకోవాలి, ఏదైనా సాధ్యమే. మరి వాళ్ళకి సాధ్యమైందంటే నాకు అవుతుంది. బుద్ధ భగవానుడు సత్యాన్ని తెలుసుకున్నాడంటే నాకు అవుతుంది. మరి కృష్ణ పరమాత్మ
ఆయన పరమాత్మ స్థితికి ఎదిగాడు అంటే నాకు అవుతుంది. నేను ఆ స్థితిని నేను పొందగలను అనే ఫస్ట్ మైండ్‌లో ఆ లక్ష్యం ఉండాలి ఫస్ట్. ఆ భావన మనకుండాలి. ఆ భావన ఉన్నప్పుడు దానికోసం మనం అంత సాధన చేస్తాం. సో, ఆ సాధన అంత సాధన మనం చేసినప్పుడు అది ఖచ్చితంగా భవం అయ్యి తీరుతుంది. సో, ఫ్రెండ్స్ ఫస్ట్ మన మైండ్‌లో మనకేముంది? పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? ఏ ఆలోచనలతో ఉన్నాం? ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నాకేం కావాలి? నేను ఎందుకున్నానసలు? ఏం తెలుసుకోవాలని ఇక్కడున్నాను? మరి నేను అది చేస్తున్నానా? ఆ ప్రయత్నం చేస్తున్నానా? ఊరికే మొక్కుబడిగా సంగీతం క్లాస్‌కెళ్తే సంగీతం వస్తుందా? సో, దానికి నేనేం చెయ్యాలి? నేను సాధన చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఎలాంటి మైండ్ సెట్‌తో ఉండాలి? సో, ఇది మనం తెలుసుకోవాలి. సో, ఎందుకు నాకిలా జరుగుతోంది? ఎందుకు నేనింకా ఇక్కడే ఉండిపోతున్నాను? ఇక్కడే ఆగిపోయాను? సో, ఇది ప్రతిదీ కూడా మన యొక్క మైండ్ సెట్‌తోనే సాధ్యమవుతుంది. యద్భావం తద్భవతి. యా మతి సా గతిర్భవేత్. మన మతి ఎలా ఉంటుందో అదే మన గతి అవుతుంది. గతి అంటే ఇక్కడ భవం. అదే భవం అవుతుంది. మతి అంటే మన మనసు, మన యొక్క భావాలు. మన మనసులో ఏం పెట్టుకున్నామో దాన్ని బట్టిన మనం పొందే ఫలితాలుంటాయి. చూడండి మనం ఇంకా మనం ఏది కోరుకుంటే అదే అయ్యి తీరుతాం. నేను ఒక యోగీశ్వరుడు కావాలనుకుంటే ఖచ్చితంగా అది అవుతాం. దానికోసం సాధన చేస్తాము. ఇంకా ఆ సాధన చేసేటప్పుడు ఎన్నో డౌట్స్ వస్తాయి. దాన్ని క్లియర్ చేసుకుంటాము. తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. వెనకకు ఆగడం ఉండదు. ఎప్పుడైతే మనకు ప్రశ్నలు తలెత్తుతాయో అంటే ఇక్కడ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలి? అనే ప్రశ్న తలెత్తినప్పుడు మనము ఆహ్, నాకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఒక మనసులో ఆలోచన వచ్చినప్పుడు ఆ మార్గం మనకి వెంటనే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రకృతి మనకిస్తుంది. ఏదో ఒక విధంగా మనకి అది చేరుతుందనమాట. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం చెయ్యాలి? ఇదెందుకొచ్చింది నాకు? దీని నుంచి నేనెలా బయటపడాలి? ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క చోట ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. నేచర్ మనకిస్తుంది. మార్గం చూపిస్తది. ఆ టైంలో ఏదో ఒక మాస్టర్ ఎదురవ్వడము, లేదా ఒక బుక్ ద్వారా ఆహ్, ఆ మార్గం తెలుసుకోవడము, లేదా ఫ్రెండ్స్ ద్వారా వినడము, ఏదో ఒకటి జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఇదంతా కూడా పూర్తిగా మన యొక్క మైండ్ సెట్ మీదే ఆధారపడి ఉంటుంది. నా వల్ల ఏమవుతుంది? నేను చేయగలనా? అనుకుంటే ఎప్పటికి మనం చేయలేం. నా వల్ల అవుతుంది. నేను చేయగలను అని ఖచ్చితంగా మనం అనుకున్నామనుకోండి, స్ట్రాంగ్‌గా అనుకున్నామనుకోండి, అది ఖచ్చితంగా భవం అవుతుంది. యద్భవం తద్భవతి. మరి మహాత్ములు మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలంటారు. నాకొక సమస్యొచ్చింది. ఎందుకొచ్చింది? మనం ఎంతసేపు పక్కనోళ్ళ పైన వెతుకుతూ ఉంటాం. నిందలు పక్కనోళ్ళ పైన మోపుతూ ఉంటాం. నీ వల్లే ఇది జరిగింది. నీ వల్ల జరిగిందని. కానీ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్తారు. ఎందుకు చెప్పారు? మనం అడిగాం కాబట్టి. ఇది ఏది మంచిదో, ఎలా వెళ్ళాలి? మనం అడిగాం కాబట్టి వాళ్ళకి తెలిసిన సజెషన్ వాళ్ళిచ్చారు. అది అలా వెళ్ళాలి, లేదు అనేది మన బుద్ధితో మనం ఆలోచించాలి. అంటే మన బుద్ధిని మనం వికసింపజేసుకోవాలి. ఎంతసేపు డిపెండింగ్ ఉండకూడదు. మన బుద్ధిని మనం వికసింపజేసుకున్నప్పుడు మన ఇంట్యూషన్ ద్వారా మనకే తెలుస్తుంది. ఇలా వెళ్ళు, ఇది చెయ్యి. సో ఇది వద్దు. మనకే తెలుస్తుంది. మనకి జస్ట్ సజెషన్ కోసం అడిగిన దాన్ని పాటించాలా వద్దా గూడా మన మనకి ఇంట్యూషన్ ద్వారా తెలుస్తుంది మనకి. ఇది కరెక్ట్, ఇది కాదు. సో, ఇక్కడ అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడు సాధన చేస్తూ మన ఇంట్యూషన్‌ని డెవలప్ చేసుకోవాలి. మనలో అంతర్గతంగా ఎన్నో శక్తులున్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఆ శక్తి ఉంది ఫ్రెండ్స్. వాటిని వికసింపజేసుకోవాలి అంటే నిరంతర సాధన తప్పనిసరిగా చేయాలి. ప్రతి ఒక్కరు చేయాలి. అందుకే మన గురువుగారు ఎప్పుడు చెప్తారు. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ క్షణం ఇంకొక క్షణం నేనుంటానో లేదో నాకే తెలీదు. ఉండే సమయాన్ని ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. మనం ఆ ఎరుకతో మనం గమనిస్తే మనకు తెలియకుండా ఎంతో సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో, దాన్ని ఎరుకతో గుర్తించి మరి సాధనకు ఉపయోగించుకోవాలి ఆ సమయాన్నంతా.
ఎందుకు వేస్ట్ చేసుకోవాలో చెప్పండి? ఈ క్షణం ఎలా ఉంటుందో తెలుసు, నెక్స్ట్ మినిట్ మనం ఉంటామో లేదో తెలీదు, ఏం జరుగుతుందో లేదో తెలియదు. ఈ దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలంటారు, అవునా కాదా? సో ఇక్కడ మనము ప్రాణం ఉండంగానే మనం సాధన చేయాలి. నా వల్ల కాదు అని కాదు, ఏదైనా సాధ్యమే. ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ మనకు ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ కి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మేడం చాలా Thank you, madam. బాగున్నాయి. Thank you అండి. ఆలోచనలు మేడంకి ఒకసారి అందరూ క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ మేడం. ఆలోచన విధానం మీద చాలా చక్కగా క్లాస్ చెప్పారమ్మా. యద్భావం తద్భవతి, ఏది మనం అనుకుంటే అది జరుగుతుందని చాలా చాలా అందంగా చెప్పారు. అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మహిళా మేడం చైతన్యం గారు, 4 వినాశకార ధోరణి, నెగిటివ్ మైండ్ సెట్, మిరాకల్ థింకింగ్, 4వది ఏంటండి? పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్, మిరాక్యులస్ థింకింగ్. చాలా బాగా చెప్పారు మేడం. ఒక ధ్యానం ఒకటే కాదు, మన భావాలు మార్చుకోవాలి లోపల. ఆ శ్వాస ద్వారా మన భావాలు ఎలా మారుతాయి, ఆ సార్ ఎలా చెప్పారు, పత్రి సార్ అనేది చాలా అద్భుతంగా వాల్మీకి ద్వారా తెలుసుకున్నాం మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా ఒకసారి. ఎవరైనా మాట్లాడితే చూడండి. సరస్వతి గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. అదే భావన గురించి చాలా చాలా వివరంగా బాగా చెప్పాను మేడం. అది ఒక్కొక్కసారి ఆ భావనలు ఒక్కసారి మరి ఆదర్శ విధానం ఒకసారి మనం సరి చేసుకుంటూ ఉండాలి. అది ఒకసారి తగ్గిపోతూ ఉంటుంది మేడం. అది ఎలాగా మరి అంటే పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి డల్ అవుతూ ఉంటాం కదా, దాన్ని మరి ఎలాగా సాధన వల్లే అంటారా? అంటే మేడం, ఒక్కొక్కసారి మనకి ఎదురయ్యే పరిస్థితులను బట్టి నెగటివ్ థింకింగ్ వచ్చేస్తది, భయం వేస్తది. అప్పుడు కూడా దృఢంగా ఉండాలి, అప్పుడు కూడా స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండాలి. అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎలా వస్తుందంటే సాధన చేసే కొద్దీ వస్తుంది మేడం. సాధన చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారానే ఆ స్థితిని మనం పొందొచ్చు. అప్పుడు సాధన చేసే కొద్దీ మనలో భయాలు తగ్గుతూ వస్తాయి, పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఆ పాజిటివ్ నుంచి సాధన చేసే కొద్దీ, శక్తిని పొందే కొద్దీ, ఆ శక్తిని మనం కూడబెట్టుకోవాలి. ఎప్పుడు ఆ శక్తిని కోల్పోకుండా జాగ్రత్తగా మన వాక్కుని సరియైన విధంగా ఉపయోగించాలి. అంటారు కదా, వాక్ శుద్ధిని కలిగి ఉండాలి అంటారు. సార్ ఎప్పుడు వాక్కు గురించి చెప్తూ ఉంటారు. వాక్కుని సరిచేస్తుంది, ఏం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన మాటల ద్వారా ఎంతో శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. అవసరమైన మాటలే మాట్లాడినప్పుడు ఎన్నో మాటలు తగ్గిపోతాయి. అప్పుడు మనం కోల్పోవడం ఉండదు శక్తి. సో ప్రతిరోజు సాధన చేసే కొద్దీ ఎంతో శక్తిని పొందుతాం. సో తద్వారా మన మైండ్ స్ట్రాంగ్ అవుతూ వస్తుంది అనమాట. సో అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యం. అంటే వాక్ శుద్ధిని కలిగి ఉన్నప్పుడు వాక్ శుద్ధి ద్వారా వాక్ సిద్ధి అనేది వస్తుంది అంటారు. అంటే మనసు ఇంకా అనుకుంటూ ఉండగానే జరిగిపోతుంది అది. అట్లాంటి స్థితులు ఎప్పుడు అంటే మన శక్తిని సరి అయిన విధంగా ఉపయోగించాలి. మన ఆలోచన ఎవరు ఎలాగన్నా ఉండండి, వాళ్ళ యొక్క స్థితిని బట్టే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కరెక్టే. ఎవరిని కామెంట్ చేయకూడదు, ఎవరిని జడ్జి చేయకూడదు. ప్రతి ఒక్కరిని మనం అంగీకరించాలి. సంపూర్ణంగా అంగీకరించినాం అనుకోండి, ప్రశ్నలు ఉండవు. వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, ఏముండదు. వాళ్ళ స్థితిని అన్నారు, నాకు అవసరం లేదు, నా మనసుని నేనెందుకు చేసుకోవాలి, అవసరం లేదు, నాకు అనవసరమైన విషయం ఇది, దాన్ని మనం క్యారీ చేయకూడదు. అట్లా అనేసి వాళ్ళ దేశం కూడా ఉండకూడదు. ఒక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కదా. వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ మాటలు ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఉంది అని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళను కూడా అంగీకరించాలి. అంగీకరిస్తూ డిస్టర్బ్ చేస్తున్నాడా, ఎందుకు హాయ్ అందాం, బాయ్ అందాం. విరోధం వద్దు, ఎందుకు మనసులో విరోధం అంగీకరించాలి. హాయ్ అందాం, వాళ్ళ నుంచి నాకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామా, కనిపించినప్పుడు హాయ్ అందాం, నవ్వుదాం, నవ్వుతూ మాట్లాడదాం, వెళ్ళిపోదాం.
అంతే. అలా ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మన మైండ్ సెట్ లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏముంది నాలో ఆ వ్యక్తి పైన వ్యతిరేక భావం వచ్చిందా? దాన్ని కూడా తొలగించుకుందాం. ఈ ధ్యానం ద్వారానే మనకు ఆ శక్తి వస్తుంది మేడం. ధ్యానం చేసే కొద్దీ మనం దాన్ని తొలగించుకోగలుగుతాం. మరి ధ్యానం లేకుండా, ఆ శక్తి లేకుండా మనం తొలగించుకోవాలనుకున్నా కూడా తొలగించుకోలేము. ఎప్పుడైతే శక్తిని పెంపొందించుకుంటూ వెళ్తామో తొలగించుకోవడం ఈజీ, వదిలిపెట్టడం ఈజీ అవుతుంది మనకి. అప్పుడు ప్రతి ఒక్కరిని అంగీకరించే స్థితి మనకు వస్తుంది. ఎప్పుడైతే కంప్లీట్ యాక్సెప్ట్ చేస్తామో ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అప్పుడు మీరు అద్భుతాలు చూడగలుగుతారు, ఆశ్చర్యాలు చూడగలుగుతారు. అయ్యో ఎంత బాగుంది ఇది అనేసి మనకే అర్థమవుతుంది. ఎంతో ఆనందం వేస్తుంది కదా. ఇప్పుడు ఏమి నేను మారకుండా ఎదుటి వాళ్ళు మారాలి అని ఎలా అనుకుంటాం చెప్పండి? నాలో ఆ మార్పు నేను చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా పరిస్థితుల్లో, ఆ వ్యక్తిలో, ఎదుటి వాళ్ళలో మార్పు వస్తుంది. ఇది నేను పొందాను. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని నేను చేశాను. మన శత్రువులో కూడా మార్పు వస్తుంది. మనల్ని తిట్టుకునే వాళ్ళు మనల్ని ఇష్టపడతారు. వాళ్ళని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయాలి మనం. గొప్ప దైవిక గుణాలు ఇవన్నీ. క్షమాగుణము, అంగీకరించే తత్వము, ప్రేమించే తత్వం అంటారు కదా. మనల్ని ప్రేమించే వాళ్ళని కాదు, మనల్ని ద్వేషించే వాళ్ళని కూడా మనం ప్రేమించాలి అంటారు. అది రావాలంటే వాళ్ళని అంగీకరించాలి ఫస్ట్. అంగీకరించినప్పుడు వాళ్ళపైన నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. ఇలా వాళ్ళ స్థితి ఇలా ఉంది కదా, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ ప్రవర్తన. ఇప్పుడు కొంతమంది 10 జన్మలే అయి ఉంటుంది, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు. చాలా మంది ధ్యానం చేయమంటే చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఆ స్థితి లేదు. సో అందరినీ మనం అంగీకరించాలి. అప్పుడు ఆ బాధ పోతుంది మనకి. ఆ జ్ఞానం మనకు వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడతాం. అంటే ఆ బాధ నుంచి విముక్తి వస్తుంది మనకి. అందుకే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా ముక్తి. అంటే ఇది ఆ దుఃఖం నుంచి ముక్తిని పొందుతాం. అందుకే ధ్యానం చేయండి అంటారు. అవును మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే అడగండి. వెంకటేశ్వర గారు మాట్లాడతారు. జయ గారు. డౌట్స్ బాగుందండి, చాలా బాగుందండి. అన్ని బాగుంది. మైండ్ సెట్ పాజిటివ్ చేయండి, ఫస్ట్ నుంచి పాజిటివ్ చేయండి అంటున్నది. ఒక యోగి అబ్బాయి ఉందండి ఫస్ట్ నుంచి, నాకు చిన్నప్పటి నుంచి కూడా యోగి సేమ్ అలా చెప్పారు డాక్టర్ మీరు. యోగి ఉన్న లక్షణం, యోగి ఉన్న లక్షణం అయ్యే చెప్పాను ఇంచుమించు అదండి. బాగుంది, మైండ్ సెట్ బాగుంది. సేమ్ అదే నాది మైండ్ సెట్ ఫస్ట్ నుంచి కూడా నాకు అది. ఓకే ఓకే బాగుంది మేడం గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే జయ గారు. అదే జయ గారు, దుర్గా భవానీ గారు, వీళ్ళంతా దీనిలో ఉన్నట్టున్నారండి. భవానీ గారు. సరోజిని మేడం వచ్చారు చూడండి. సరోజిని గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. మిల్లారాపై కథ బాగుంది మేడం. అది బాగా చెప్పారు. అది ఇల్లు పడగొట్టడం చేయడానికి ఓపేతోటి వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా తిప్పలు పెట్టారు. మిల్లారాపై భరించి మంచిగా చెప్పింది మేడం. అవును, నిజంగా ఆ బుక్ చదివేటప్పుడు అద్భుతం అనిపిస్తుంది. కంట్లో నీళ్లు వచ్చేస్తాయి పడే కష్టాలకి. అసలు వాళ్ళ పిన్ని బాబాయ్ ఎట్లా చేశారో, వాళ్ళ శాంత సికా చేశారు పాపం. వాళ్ళ చెల్లె, వాళ్ళ అన్నమ్మ. బాగుంది మేడం. థ్యాంక్స్ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండి ఓకే మా,
7:15 అవుతుంది, Okay, 7:10 అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. జయసుధ గారు Thank you. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం, సో మచ్ మేడం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. బాయ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. లీవ్ అవుతాను మేడం. ఓకే.